ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాని. వెరీ హ్యాపీ సార్. మేము ఎందుకంత కాన్ఫిడెంట్గా అది ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పాము అంటే, ఎక్కడే కానీ సినిమాలో ఇబ్బందికరమైన సీన్లు ఏముండో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అండ్ ఆ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అన్న. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి చాలా చోట్ల తిరిగారు మీరు, చాలా కాంప్లిమెంట్స్ అందరూ ఇచ్చారు కదా. బట్ ఒక కాంప్లిమెంట్ మాత్రం ఒక స్పెషల్గా ఉండిపోద్ది. అంటే ఒక చిన్న డౌన్లో ఉన్న కూడా లేపు ఎక్కడ నిలబెట్టాను ఇది ఉంటుంది కదా. సో ఈ సినిమాకి మీకు అలా ఇన్స్పైరింగ్ అనిపించిన ఒక కామెంట్, గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ అంటే ఏంటి? బేసిక్గా నేను నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు జెన్యున్గా చెప్తూ ఉంటారు సార్, నా సినిమా బాగాలేదని ఇది చెక్ చేసుకొని. అలా ఒక ఫ్యామిలీ అతను చెప్పాడు సార్, ఈజ్ లైక్ ప్రాపర్గా మా ఫ్యామిలీ అందరం వెళ్ళి కూర్చొని గట్టిగా నవ్వుకున్నాం, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నీ కెరియర్లోనే పెద్ద హిట్ అవుతుంది నేను చెప్తున్నానని చెప్పన్నాడు. వెరీ వెరీ హ్యాపీగా అనిపించింది. అంటే ఆ వ్యక్తి ఎప్పుడు నాకు అంత పాజిటివ్గా చెప్పాడు, ఎప్పుడు చూడు లోపాలు చెప్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఆ వ్యక్తి చాలా బాగా అనిపించింది, కడుపుబ్బా నవ్వుకున్నాం ఫ్యామిలీ అందరం అని చెప్పాడు. దట్ ఫెల్ట్ వెరీ నైస్. థ్యాంక్స్. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ మీరు హీరోయిన్కి రాసుకున్న క్యారెక్టర్ మామూలుగా అంటే అమ్మాయిలు దేనికైనా మామూలుగా లేట్గా వస్తుంటారు, కానీ ఆమె చాలా పంక్చువల్గా మెయింటైన్ చేస్తుంటారు. ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏంటండి మీకు? అమ్మాయికి ఉంటే ప్రాబ్లం అండి, ఏదైతే ప్రాబ్లం ఉందో దాని ప్రకారం చేసాం. అండ్ నేను రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని చూసి ఈ స్టోరీ ఈ క్యారెక్టర్ చుట్టూ రాస్తే బాగుంటుందని ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్. ఇప్పుడు జెన్జీ అంతా కూడా జనరేషను చాట్ జీటీపీ ఎక్కువ వాడుతున్నారు. సో ఆ చాట్ జీటీపీ సీన్కి హయ్యెస్ట్ రెస్పాన్స్ వచ్చింది, దాని రియాక్షన్ గురించి. వెరీ క్రేజీ ఐడియా సార్ అది. నాని చెప్పినప్పుడే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, యూత్ బాగా కనెక్ట్ అవుతారని. థియేటర్లో గోల పెట్టారు సార్. ఆ పర్టికులర్ ఎప్పుడైతే నా గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లం ఉంది ఏం చేయాలి చెప్పు అనగానే, కొన్ని రోజులు ఎక్కడికైనా దుబ్బే అనగానే థియేటర్ మొత్తం గోల పెట్టేసింది సార్. చాలా బాగా కనెక్ట్ అయ్యారు సార్. వెరీ హ్యాపీ. నాని గారు సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మూవీస్లో కొన్ని క్లిప్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. సో కిరణ్ గారి ఇంట్రడక్షన్ షాట్ ఏమైతే ఉందో, ఆ కార్ బ్యాక్ సైడ్ డాడ్స్ గిఫ్ట్ అబ్బవాదం అని చెప్పేసి, ఆ థాట్ ఫస్ట్ టైం మీరు రాసుకున్నప్పుడే ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి అని రాసుకున్నారా, లేకపోతే కిరణ్ గారితో మీరు డిస్కషన్ జరిగేటప్పుడు ఐడియా వచ్చింది? రాసుకునేటప్పుడు లేదండి, కిరణ్ గారితో డిస్కషన్లోనే ఐడియా వచ్చింది. అండ్ జనాన్ని ఎక్కువ ఓన్ చేసుకునే ఒక క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తుంటాయి, అలా చేద్దామనేదే టార్గెట్ ఈ క్యారెక్టర్. ఇంకా ఓన్ చేసుకోవాలంటే ఎక్కడో చిన్న అబ్బవరం అనే పదం చాలా ఫేమస్, అంటే కిరణ్ అబ్బవరం అనే ఒక సౌండింగ్ చాలా ఇదిగా ఉంటుంది. దాని నుంచి ఏం చేయొచ్చు అనే డిస్కషన్ నుంచి అది వచ్చింది, అలానే ఇంట్రడ్యూస్ చేసింది. బట్ ఎనీవే అది బాగా వైరల్ అయింది, జనాలు కూడా ఏం క్రియేటివిటీ రా బాబు అనేలాగా బాగా వైరల్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి.